వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. పరమ పుణ్యమైనటువంటిది ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత. పరమ భక్తవరేణ్యుడు శ్రీహరియందు నిరంతరం భక్తి కలిగినటువంటి వాడై ఉండగా హిరణ్యకశ్యపునకు తనకు ఇష్టము లేదు. గురువుల వద్ద చదివించిన ఆ గురువుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బాలకులందరికీ మోక్ష విద్యను నేర్పాడు. నారదుడు తనకు ఉపదేశించినటువంటి మోక్ష విద్యను, యోగ విద్యను నేర్పాడు. ఇది వినినటువంటి రాక్షస గురువులు హిరణ్యకశ్యపునకు తెలియచేశారు, నీ కుమారుడు మా వల్ల కాదు, నీవే రక్షించుకోమని. కుమారుని పిలిపించి అనేక రకాలుగా ఎవడురా, ఈ లోకములందరికీ బలవంతుడును నేనే, దిక్కు నేనే అని పలుకుతూ ఉంటే, నాన్న అందరూ విరోధి అంటున్నావే, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. అందరినీ జయించావు, కానీ అసలు జయించలేదు. శ్రీహరి కనపడాలి అంటే ఈ లోకాలు జయించడం కాదు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయునీ. భీకర శత్రువులు ఆర్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడు ముఖవు దానవేశ్వర. లోకాలన్నీ క్షణంలో జయించావు, కానీ నీ మనస్సుని, ఇంద్రియాలను జయించలేకపోయినావు. నీలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను అనేటువంటి ఆరువుల శత్రువులకు బందీకృతుడవైనావు. ఇంకా నీవందరినీ జయించానంటావేమిటి? నీవే బానిసవైపోయినావు. ఆ భయంకర శత్రువులను నశించినట్లయితే, ఆ శత్రువులను జయించినట్లయితే, వాళ్లను నశింపచేసినట్లయితే ఈ ప్రాణికోటిలో నీకు ఒక్కడు కూడా విరోధి అనేటువంటి వాడు ఉండడు అని పలుకుతూ ఉంటే వినజాలలేదు. దుర్మతి, నీ నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. ఎక్కడరా ఆ విష్ణువు? ఎక్కడ ఉన్నాడు చెప్పు, ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అన్నిటికీ జగత్పతిని నేనే, జగత్తునకు అధిపతిని నేనే, నేను తప్ప మరొకడు లేడు, నేనే ఆ జగన్నాథుణ్ణి. ఈ సమస్తమైనటువంటి జీవకోటిలో సంపూర్ణమైనటువంటి శక్తివంతుడైనటువంటి మరొక రాజు లేనే లేడు, నేనే. నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని చంపినటువంటి ఆ దుర్మార్గుడి కోసం వెతికానురా. విశ్వంలో అంతా వెతికాను, కనపడలేదు. ఆ పిరికివాడు ఎక్కడ ఉన్నాడురా? విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? ఏ తీరుగా తిరుగుతున్నాడు? ఏ పద్ధతిలో వస్తాడో చెప్పు, లేకపోతే నిన్ను, ఆ శ్రీహరిని కూడా సంహరిస్తాను. నీవు వాడి సేవకుడు ఇలా తెగ పొగుడుతూ ఉన్నావు, ముందు నాకు సమాధానం చెప్పెక్కడున్నాడు అనిన హరికింకరుండు శంకింపగా, శంకింపగా హర్ష పులకంకుర సంకలిత హృదయ నిగ్రహుండై ఆగ్రహంబు లేక
హృదయంబున హరింతలచి నమస్కరించి బాలనర్తనంబున నర్తనంబు సేయుచు ఇట్లని. తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు హరి, ఎక్కడరా హరి, ఈ దెబ్బతో వాడు సరి అంటున్నాడు కదా. హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు సందేహించలేదు. అమితమైనటువంటి ఆనందంతో నిలువెల్లా పులకరించిపోయినాడు ఆయన. ఆవంత కూడా ఆగ్రహం లేకుండా హృదయంలో హృషీకేశుని తలుచుకొని నమస్కరించాడు. ఆ బాలుడు అత్యంత విశ్వాసంతో దేవుడున్నాడు అని నృత్యం చేస్తూ అలా తిరుగుతూ తిరుగుతూ పలుకుతున్నాడు హిరణ్యకశ్యపునితో, నాన్నా కల్లడు అంబోధి, కల్లడు అంబోధి, కలండు గాలి, కల్లడు ఆకాశంబునన్ కుంభినిన్, కల్లడు అగ్నిన్ తిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్, కల్లడు ఓంకారం నందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలండు ఈశుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈయాయడన్, కల్లడు అంబోధి కలండు గాలి కల్లడాకాశంబునన్ కుంభినిన్, కల్లడగ్నిన్ దిశల్ల పవళన్ నిశలన్ ఖజ్జోత చంద్రార్కలన్, కల్లడు ఓంకారమునందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. ప్రహ్లాదుడు పలుకుతున్నాడు అమృతమైనటువంటి పద్యాలు, అమృతమైనటువంటి భక్తి తరంగాలు. భగవంతుడైనటువంటి విష్ణువు అంతటా ఉన్నాడు. అసలు విష్ణువు లేనటువంటి చోటు విశ్వములోనే లేదు నాన్న. సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అవని మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు అని చెబుతున్నాడో చూడండి. భగవంతుడైనటువంటి విష్ణువు లేనటువంటి ప్రదేశం ఈ విశ్వంలో లేనే లేదు. సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అవనిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగలలో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, శ్రీంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకడము దేనికి? సర్వేశ్వరుడు ఒకచోట అనేటువంటిది ఏమిటి? అంతటా నిండి ఉన్నాడు. ఎందుగలడందులేడన్ను సందేహము వలదు, ఎందుగలడందులేడన్ను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గల్లడు దానవాగ్రని వింటే. దానవ సార్వభౌమ, ఆ భగవంతుడు ఒకచోట ఉంటాడని వేరొక చోట లేడని సందేహించవద్దు. అచ్యుతుడు అన్ని ప్రదేశాలలో ఉన్నాడు. ఆ పద్మనాభుడు అన్ని పదార్థాలలో ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు. నా మాట నమ్ము నాన్న. ఎందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన, చక్రి సర్వోపగతుండు అంతటా ఉన్నాడు. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అటులన అని ఇవ్విదంపున హరి సర్వాకృతులన్ గలడు అంచు, హరి సర్వాకృతులన్ గలడంచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుండై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప. ఈయనేమంటున్నాడు? అంతటా ఉన్నాడంటున్నాడు, ఆయనేమో లేవుడంటున్నాడు. అప్పుడు శ్రీహరి ఏం చేస్తున్నాడు? శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి అవతారం సమీపిస్తోంది, నృసింహావతారం. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమనుకున్నాడు ఆయన? హరి సర్వాకృతుల యందు కలడు అనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుండై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండే శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర్ష
వరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ హరి సర్వాకృతులన్ గలడని ప్రహ్లాదుండు భాషింప సత్పరుడై ఎందును లేడు లేడని దైత్యుండు సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భములందు అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబుతోన్ ఉద్దండ ప్రభావంబునన్. ఈ విధంగా అచ్యుతుడు అన్ని రూపాలలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు వాదిస్తున్నాడు. శ్రీహరి ఎక్కడా లేడు అని హిరణ్యకశ్యపుడు గద్దిస్తున్నాడు. ఒకరు తగ్గటం లేదు, పట్టుదలలు పెరిగిపోతున్నాయి. తండ్రి కొడుకుల యొక్క దారుణంగా బెదిరిస్తున్నాడు, తండ్రి కొడుకుని గర్జిస్తున్నాడు. అప్పుడు శ్రీహరి నృసింహ స్వరూపంతో సమస్త చరాచర జీవ వస్తు జాలములలో ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. ఏ ప్రదేశంలో చూడమని అడుగుతాడోనని అంతటా ఉన్నాడు. దివ్య ప్రభావంతో అన్ని ప్రదేశములలో అన్ని వస్తువులలో అణువణువు అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంలో ఆవరించి ఉన్నాడు మహానుభావుడు. ఆ సమయంబున అద్దానవేంద్రుండు ఆ సమయంలో హిరణ్యకశ్యపుడు ఇలా హుంకరించాడు. డింభక సర్వస్థలంభుల అంభోరుహ నేత్రుడుండు నంచు మిగుల సంభ్రంభంబున బలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఓరి డింభక, హరి అన్ని చోట్ల అన్నిటిలో ఉన్నాడు అని పెద్ద గొంతు చించుకుంటున్నావే, ఈ స్తంభంలో ఉన్నాడా ఆ చక్రి గిక్రి? డింభక సర్వస్థలంభుల అంభోరుహ నేత్రుడుండు నంచు మిగుల సంభ్రంభంబున బల్కెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఈ స్తంభంలో ఉన్నాడా? స్తంభమున చూపవేనియు కుంభిని శిరముద్రుంచి కూల్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డుపడగ శక్తుండగునే. ఈ స్తంభంలో గనక చూపకపోతే నీ తలను త్రుంచి వేస్తాను. అప్పుడు నిన్ను రక్షించడానికి అంబుజాక్షుడు వచ్చి అడ్డుపడతాడా? నాకు అడ్డురాగలిగినటువంటి శక్తివంతుడా, నాకు ఎదురకుండా ఉండగలిగినటువంటి శక్తివంతుడా ఆ హరి అని తండ్రి పెద్దగా గద్దించినప్పుడు భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. పరంధాముడు బ్రహ్మ నుంచి గడ్డి పరక దాకా అన్ని వస్తువులలో సమస్త ప్రపంచంలో నిండి ఉన్నాడు నాన్న. అంతటా బ్రహ్మ పదార్థం నుంచి చిన్న గడ్డి దాకా. అయినప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఎందుకుండడు? ఆయన అణువులో కూడా ఉంటాడు, పరమాణువులో కూడా ఉండేటువంటి హరి ఇక్కడెందుకుండడు? తండ్రి, ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఏ విధమైనటువంటి అనుమానమే లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ఆ పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా, ఆ స్తంభంలో నుంచి కనబడతాడు అన్నాడు ప్రహ్లాదు. అని పలికేటప్పటికి హిరణ్యకశ్యపుడు కరాలించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గి ఉరికి యొర వెట్టిన ఖడ్గంబు పెరచి కేల నమర్చి జడిపించి వరలో ఉన్నటువంటి కత్తిని గీసి ప్రహ్లాదును చూపించాడు. ఇలా జడిపించాడు. ధిక్కరిస్తూ అన్నాడు, వినరా డింభక, విష్ణువు గొప్పగా విశ్వాంతరాత్మడని అంటున్నావు, అయితే ఇందులో ఉన్నాడా అని మదోన్మత్తుడై ఆవేశంతో అసుర చక్రవర్తి హిరణ్యకశ్యపుడు అరచేతితో భయంకరమైనటువంటి కాంతుల వెదజల్లుతూ జీవకోటి కూడా చూడడానికి శక్యం కానటువంటి శ్రీ నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ స్తంభం ఏదైతే ఉన్నదో నృసింహస్వామి వారు ఆవిర్భవించేటువంటి స్తంభం దగ్గరికి వెళ్ళాడు. ఆ స్తంభాన్ని ఒక్కసారి బలాన కొట్టాడు. ఈ విధంగా హిరణ్యకశ్యపుడు
శ్రీహరితో శత్రుత్వాన్ని పూనుకున్నాడు. శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషమనేటువంటి అగ్ని ఒక్కసారి భగ్గున మండింది. రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలో విజ్ఞానము వినయము కాల్చివేసినాయి. అజ్ఞానం ఆవహించింది. ధైర్య గాంభీర్యాల వల్ల అతని హృదయం ధగధగ మెరిసింది. హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది. తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు తొక్కింది. పట్టలేనటువంటి ఆవేశంతో హిరణ్యకశ్యపుడు హుంకరించి ప్రహ్లాదుని ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరా, ఇక్కడ చూపరా అని తన యొక్క అరచేతితో సభామండప స్తంభాన్ని బలంగా ఒక్కసారి చరిచాడు. ఆ విష్ణు విరోధి ఆ చేతితో ఫలామని కొట్టాడు ఆ స్తంభాన్ని. స్తంభంలో ఉన్నాడా అన్నాడుగా. ఆ దెబ్బకు అతని చేతి బంగారపు మణిమయ కంకణాలు గణగణ గణగణ ధ్వనించినాయి. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలను విరిచే చేయగలిగినటువంటి ఆ దిగ్గజాల యొక్క దంతాలని విరచగలిగినటువంటి చేయి హస్తంతో స్తంభాన్ని కొట్టేసరికి ఆ దెబ్బకు 10 దిక్కుల విస్ఫులింగములు విజజల్లుచు చీటీలి పెటలి మహాస్తంభం పెళ్ళ పెళ్ళమని భయంకరమైనటువంటి ధ్వనులు చేసింది. కల్పంతకాలంలో అతి తీవ్రమైనటువంటి వేగంతో వీచేటువంటి మహావాయువుల ఒత్తిడి వలన ఉరుములు ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాల వర్షించే పిడుగుల ధ్వని వంటి ఛటా ఛటా ఫటా ఫటా ఆరావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశమంతా నిండి కన్న కఠోరంగా వినిపించినాయి. ఫళ 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 ఫళమంటున్నాయన్నమాట. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెలవసి ఒక్కసారి పిఠేల్మని ఒక్కసారి పగిలినట్లయింది. స్తంభాన్ని కొట్టగానే స్తంభం చిన్నాభిన్నమైంది. అందులో నుంచి దేదీప్యమానమైనటువంటి దివ్య తేజస్సుతో నృసింహస్వామి వారు ఆవిర్భవించాడు. జయ బోలో లక్ష్మీ నృసింహస్వామివారికి జయ. ఆయన ఎలా ఉన్నాడు? ఆ నరసింహస్వామి వారి యొక్క పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండిన వికసించినటువంటి పద్మాలలా ఆయన యొక్క దివ్యమైనటువంటి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఆయన పాదాలలో చక్రము, సుదర్శన చక్రము, చాపము, నాగలి, వజ్రాయుధం ఉన్నాయి. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసేటువంటి అష్టదిగ్గజాలు, ఆదిశేషువు, కులపర్వతాలు, కూర్మరాజు అణిగిపోతున్నారు ఆయన ఆ పాదం కింద పెడుతూ ఉంటే. ఆ నృసింహస్వామి, ఆ ఉగ్రస్వామి ఊరువులు క్షీర సముద్రంలో పుట్టినటువంటి ఐరావతపు తొండంలా బలిసి బలంగా ఉన్నాయి. మణులు చెక్కినటువంటి మువ్వల వడ్డాణం పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి గణగణ 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 మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్నటువంటి సరస్సులా గంభీరంగా ఉన్నది. ఆ నరసింహుని యొక్క నడుము పిడికిలితో ఇమిడేటంత ఉండి నిగనిగ మెరుస్తోంది. ఆయన వక్షస్థలం పెద్ద కొండవలే కఠినమై విశాలమై ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని వాడి తేలినటువంటి వంకరలు కలిగిన గోళ్ళు, ఆ నఖములు, వంకరగా తిరిగినటువంటి ఆ గోళ్ళు రాక్షస సేనల ధైర్య లతలను తెగకోసేటువంటి కొడవళ్ల వలె ఉన్నాయి. రాక్షస రాజులు బండబారినటువంటి గుండె పొలాలను దున్నేటువంటి పొదునైనటువంటి నాగళ్ళులా ఉన్నాయి ఆ గోళ్ళు. రాక్షస రాజుల యొక్క బండబారిన గుండె పొలాలున్నవే, ఎండిపోయిన పొలాలు అంటే ప్రేమ లేక వాళ్ళ యొక్క వాటిని చీల్చేటువంటివిగా ఉన్నాయి. శత్రువుల కళ్ళకి మిరుట్టు గొలిపేటువంటి మంటలతో మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. దాంట్లో నుంచి నిప్పులు వస్తున్నాయి. అయినా అవి శరణాగతులైనటువంటి భక్తుల పాలిట నేత్రములకు మాత్రం చకోరాలు, చల్లగా ఉంటాయి. ఆ గోళ్ళు కావవి వజ్రాయుధాలు. ఆ గోళ్ళు వజ్రాలన్నమాట. మహోన్నత పర్వత శిఖరం లాంటి ఆ స్వామి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ బాహువులు, అసంఖ్యాకములైనటువంటి ఆ బాహువులు వీరరసం అనేటువంటి సాగరానికి చెలీల కట్టవలే ఉన్నాయి.
అనేక పుష్పమాలికలతో విరజిల్లుతున్నాయి. కాంతులేనటువంటి కాంతి ఆ దివ్యమైనటువంటి కాలి కడయాలు ముఖ కనిచంద్రములై విరాజిల్లేటువంటి మనోహరమైనటువంటి హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటం వంటి వివిధమైనటువంటి ఆభరణాలతో స్వామి ధగ్గ మెరిసిపోతున్నాడు మహానుభావుడు. ఆ ప్రభువు యొక్క కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలా దృఢంగా ఉంది. ఆ దేవుని యొక్క కెమ్మోమి గాలికి కదిలేటువంటి పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించబోతోంది. శరత్కాలంలో మేఘాల మధ్యన మెరిగేటువంటి మెరుపు తీగల్లాగా ఆ నృసింహస్వామి వారి యొక్క కోరలు తళతళలాడుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాన్ని కబళించి వేయడానికి పరాక్రమించేటువంటి అగ్నిజ్వాలలాగా ఆ నాలుక ఎర్రగా భయంకరంగా ఉన్నది. ఆ ఉగ్రమూర్తి యొక్క నోరు, నాసికా రంధ్రాలు మేరు మందర పర్వత గుహల్లా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికా రంధ్రం నుంచి వచ్చేటువంటి వేడి నిట్టూర్పులు తట్టుకోలేక సప్త సముద్రాలు అల్లోకల్లోలమై సలసల కాగులు కాలిపోతూ ఉన్నాయి. ఆ ప్రభువు యొక్క కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించేటువంటి సూర్యమండల కాంతులు తేజలిల్లుతూ ఉన్నాయి. ఆ నేత్రాల అంచులలో విరజిమ్ముతున్నటువంటి విస్ఫులింగాల వలన, అంటే అగ్ని కణాల వలన గ్రహమండలాలు, నక్షత్రమండలాలు కకావికలమై తల్లక్రిందులవుతున్నాయి. ఇంద్రధనస్సు వలె వంగి ఉన్నటువంటి ఆయన యొక్క స్వామివారి యొక్క కనుబొమ్మలు, ఆ ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళ గండ శిలలా అతి కఠినంగా ఉన్నాయి. అయినా సరే కమనీయంగా ఉన్నాయి. ఆ స్వామి యొక్క దీర్ఘమైనటువంటి జడలు సంధ్యా సమయంలో ఎర్రబడినటువంటి మేఘమాలికల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ జడలు అటూ ఇటూ విదల్చటం వలన దానిలో నుంచి వచ్చేటువంటి వాయు వేగం వల్ల ఆకాశంలో ప్రయాణించేటువంటి వైమానికులు విమానాలలో వాళ్ళు ఉయ్యాలలు ఊగుతున్నారు ఆ గాలికి. అలాగే ఆయన చెవులు నిశ్చలమై శంఖంలా స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కబ్బంగా చేసుకొని పాలసముద్రం చిలికేటప్పుడు గిరగిర తిరుగుతున్నటువంటి గిరి వేగానికి ఆకాశమంతా నిండినటువంటి తరంగ శీకరాల వల్లే ఆ ప్రభు యొక్క కేసరాలు భాసిల్లుతూ ఉన్నాయి. ఆ స్వామి శరీరం నుంచి రోమరాజి సంపూర్ణ పూర్ణిమా చంద్రుని యొక్క వెన్నెల కిరణాల వలె వెలుగొందుతూ ఉన్నది నృసింహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి రూపం. నృసింహస్వామి వారి యొక్క దివ్య ఆవిర్భావ మహావర్ణన ఇది. అత్యంత పరమ పవిత్రమైనది. భాగవతంలో శ్రద్ధగా వింటున్న మీకు శుభములు కలగాలి. రేపు కూడా నృసింహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావ ఘట్ట విశేషములు మీకు తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.